ఆల్రెడీ నైట్ లైఫ్ వల్ల చాలా ఘటనలు చూస్తా ఉన్నాం. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా అంశాలు చూస్తా ఉన్నాం. అసలు నైట్ లైఫ్ వద్దురా బాబా హైదరాబాద్ అని పబ్లిక్ అంటుంటే, ఇప్పుడు ఏమంటుండు మళ్ళీ నైట్ లైఫ్ తీసుకొస్తా, తెల్లవార్లు షాపులు ఓపెన్ ఉంటాయి, అందరూ కూడా మంచిగా హ్యాపీగా పిల్లలతో పెళ్ళంతో మంచిగా వెళ్ళి షికారులు చేయొచ్చు అంటా ఉన్నాడు. ఇది దీనికి ఏం చెప్తా అంటే నైట్ లైఫ్ అవసరమా హైదరాబాద్కి? అస్సలు అవసరం లేదు. ఎందుకంటే కొన్ని పండగలకి నైట్ అంటే అది కూడా 12 లోపు క్లోజ్ చేసేస్తున్నారు చాలా కూడా. మరి నైట్ లైఫ్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు నైట్ టైం మెట్రోలు నడుస్తాయా, నైట్ టైం బస్సులు నడుస్తాయా, ఇవి కూడా చూసుకోవాలి. నైట్ టైం ట్రైన్స్ నడుస్తాయా, ఇవన్నీ 11 వరకు క్లోజ్ చేసేటప్పుడు నైట్ లైఫ్ స్టార్ట్ చేస్తా అని ఎట్లా చెప్తారు? ఇంకొకటి, అసలు నైట్ టైము తిరిగేంత స్వేచ్ఛ ఉందా అమ్మాయిలకు? ఫస్ట్ ఎన్ని క్రైమ్ రేట్లు చూస్తున్నాము, ఎంతమంది రేప్లకు గురై ఎంతమంది ప్రాణాలు కోల్పోతుంటే ఈ నైట్ లైఫ్ అవసరమా? అవసరమా అంటే ఈ నైట్ లైఫ్ వెనుక వీళ్ళ కుట్ర ఏందో అర్థం కావట్లే. అసలు నైట్ టైం ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు? అంటే ఒకప్పుడు నాకు చెప్పినట్టు గుర్తు రేవంత్ రెడ్డి గారు, నైట్ 1 గంటకు ఫోన్ చేసి అదే పాపం పిల్లగానికి ఏదో అర్జెంట్ ఉందని ఫోన్ లిఫ్ట్ చేస్తే తీరా చూస్తే ఏం చేస్తున్నావు సార్ అంటాడు. 1 గంటకు ఏం చేస్తామంటే, మరి 1 గంటకు మీరు నిద్రపోతున్నప్పుడు మేము మాత్రం పనులు చేసుకోవాలా? మేము నిద్రలు పోవద్దా అయితే? మరి ఆ నైట్ టైం మళ్ళీ ఫోన్లు మోగుతాయి, మళ్ళీ రేవంత్ రెడ్డివి లిఫ్ట్ చేస్తాడా? లిఫ్ట్ చేస్తాడా? చేస్తాడా? మరి రెడీనా? ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తారు, మరి రెడీనా? మరి ఏ విధంగా ఈ నైట్ లైఫ్ అనేది, ఏ విధంగా ఒక క్లారిటీ ఉండాలి కదా, దేనికోసం, ఎందుకోసం, ఎందుకు పెడుతున్నారు, ఒక కాన్సెప్ట్ ఉండాలి కదా. ఈ పూలు చెప్పులు అమ్ముకోవడానికి నైట్ మొత్తం ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళు నిద్రపోవద్దా? ఇంకా ఈ డే మొత్తం పడ్డ కష్టం కాక నైట్ టైం కూడా కూడబెట్టి ఆ ఈఎంఐల రూపంలో, ఆ షాప్ల రెంట్ల రూపంలోనూ దోచుకుంటారు. ఇలా అంటుండు కదా. అక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే అన్న, నాకు రీసెంట్ గా తెలిసింది, ఒక ర్యాపిడో బుక్ చేసుకుంటే మా క్యాస్ట్ ఆయనని అన్న ఏం చెప్పిండంటే, చాలా మంది అమ్మ ఓల్డ్ సిటీలో ఇట్లా మలక్పేటలోనంట ఈ రెంట్లు ఈ బండ్లు ఉంటాయి కదా, ఈ షాప్స్ ఏమన్నా అమ్మే షాప్స్ ఉంటాయి కదా, ఆ దుకాణాల కన్నా రెంట్ అంట, అసలు ఆ రెంట్ కోట్ల రెంట్ వస్తుందట వక్ఫ్ బోర్డుకి. అసలు ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నాయి? కట్టేది 700, మాతోనే కట్టించుకునేది 2000 కట్టించుకుంటారు. అక్కడ వక్ఫ్ బోర్డుకి మాత్రం 700 కడతారు. మిగతా కోట్ల డబ్బు ఎక్కడ పోతుంది అంటే, ఈ నైట్ టైం కూడా ఓపెన్ చేయడం వల్ల ఏమైతుందంటే రెంట్స్ పెరుగుతాయి, పెరుగుతున్నప్పుడు ఏమైతుందంటే ఇక వీళ్ళు టైమింగ్ పెరిగేసరికి వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతాయి, కోట్ల డబ్బులు సంపాదించుకుంటారు వీళ్ళు. సామాన్యుని మీద భారం పడుతుంది. ఆ నిద్రలా వాళ్ళు అమ్మరు, అది కాని కథ. నిద్రపోకుండా 24 గంటలు ఎవరన్నా అమ్ముతారా అన్న? ఒక 6 గంటలు రెస్ట్ లేకుండా 12 గంటలకు 12 గంటల వరకు పెట్టినా ఒక మేలు.